కడప నగరంలో పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కడపలో దోమల నివారణ చర్యలు తక్షణం చేపట్టాలని, సిటీ ప్లానింగ్లో జరుగుతున్నటువంటి అవినీతిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు కేటాయించిన ఇండ్ల పట్టాదారుల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. విషయంలో ఒకరికి ఒకలాగా వ్యవహరిస్తున్నటువంటి కార్పొరేషన్ బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్, అలాగనే సామాజిక వ్యవహారాల ఐక్యవేదిక, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కడప కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఈరోజు కనీస మౌలిక వసతుల కల్పనలో కార్పొరేషన్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యమైంది. ఇవాళ హరిజన, గిరిజన, దళిత, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి కాలనీలలో ఇవాళ రోడ్లు, మంచినీళ్ళు, అలాగే డ్రైనేజీ కాలువలు మినిమం కనీస వసతులు కూడా ఎవరు కల్పించినటువంటి పరిస్థితి లేదు. చిన్నపాటి వర్షం వస్తే దేవునిగొడప చెరువును తలపిస్తూ ఉంది. ఈరోజు ఈ పక్కనే ఉన్నటువంటి కోర్టు కానీ, కృష్ణా సర్కిల్ కానీ, అలాగనే పిఎస్ నగర్, సుందరయ్య నగర్ కానీ, ఆర్కే నగర్ కానీ, అల్లూరి సీతారాం నగర్ కానీ, బహుజన్ నగర్ కానీ, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి దాదాపుగా 164 కాలనీలలో ఇవాళ మౌలిక వసతులు కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇంటి స్థలాలకు పన్ను వేస్తూ ఉన్నారు, ఖాళీ స్థలాలకు పన్నులు వేస్తూ ఉన్నారు, చెత్తకు పన్ను వేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఎందుకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం.